ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదను. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా ఒక మంచి వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే రెండంతలుగా మీకు మేలు చేసేదను అని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలామంది మనకి మేలులు చేస్తూ ఉంటారు, సహాయపడుతూ ఉంటారు. కానీ అది కొంతవరకు మాత్రమే మనకి అవసరం తీరుతుంది. కానీ మనం మన యొక్క అవసరాలు, మనకు కావలసిన యొక్క అవసరం అనేది సంపూర్తిగా అది తీర్చబడదు. మనుషులు చేసే మేలు అటువంటిది. కానీ దేవుడు మన జీవితంలో చేసే మేలులు చాలా గొప్పవి. ఆయన మన జీవితం పట్ల ఒక ఉద్దేశము, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. కనుక ఆయన మనపైన కలిగి ఉన్న ప్రేమను బట్టి మనకి చాలిన దానికంటే అధికముగా ఆయన మనకి మేలు చేస్తాడు. యోబు జీవితం మనం చూసినట్లయితే అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నాడు, అవమానాల గుండా వెళ్తున్నాడు. కానీ దేవుడు తనని పరిశోధించడం అయిపోయిన తర్వాత తనకి కావాల్సిన ఆశీర్వాదం కన్నా, తన జీవితంలో జరగవలసిన మేలుల కన్నా రెండింతలుగా దేవుడు చేశాడు. అవును, మనల్ని ప్రేమించిన మన దేవుడు మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా చేసిన దేవుడు. అవును, ఈరోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధానంలో నమ్మకంగా జీవిస్తున్న వాళ్ళము, ఆయన చిత్తము కొరకు మనము బ్రతుకుతున్న వాళ్ళము అయితే దేవుడు మన జీవితంలో కూడా రెండంతలుగా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు బాధపడుతున్నావా? నా జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదు, నా జీవితంలో ఇంకా మేలుడు జరగట్లేదు, నా జీవితంలో ఇంకా గొప్ప కార్యము నా కుటుంబంలోనూ నేను అడుగుతున్న మేలు ఇంకా నా జీవితంలో నెరవేరట్లేదని బాధపడుతున్నావా? నమ్మకమైన విశ్వాసిగా నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నట్లయితే దేవుడు రెండింతలుగా నీకు మేలు కలుగజేస్తాడు. నువ్వు ఏ విషయంలో దేవుడు మేలు అడుగుతున్నావు? గర్భఫలం విషయమా, ఉద్యోగం విషయమా, నీ కుటుంబంలో నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి అనుకునే విషయమా, నీ సంఘంలో గొప్ప ఆత్మీయుడిగా నువ్వు నిలబడాలి అనే విషయమా, మంచి ఉద్యోగం నువ్వు పొందుకోవాలనే విషయమా, ఏదైనా సరే నువ్వు ఏ మేలు దేవుని నిచ్చుడు కోరుకుంటున్నావో, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అది రెండంతలుగా నీకు ఇచ్చు దేవుడుగా ఉన్నాడు. కానీ మనము ఇచ్చిన దాన్ని బట్టి మనం పొందుకొని మర్చిపోయే వాళ్ళం కాకుండా కృతజ్ఞత కలిగి జీవించే వారమైతే, నమ్మకమైన విశ్వాసిగా దేవుడు మన జీవితంలో చేసిన మేలను బట్టి కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్న వారమైతే దేవుడు ఇంకా గొప్ప మేలు మన జీవితంలో చేయాలని ఆశిస్తూ ఉంటాడు. అవును, మన జీవితంలో మనం కూడా ఎవరికైనా మేలు చేయాలని మరల మేలు చేయాలని మనం ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆ వ్యక్తికి మనపైన కృతజ్ఞత ఉందా లేదా అని. ఒకవేళ మన ద్వారా మేలు పొందుకున్న వ్యక్తి మనపైన కృతజ్ఞత లేకుండా అవసరం తీరిపోయిందన్నట్టు ప్రవర్తిస్తే మనకి మళ్ళా వాళ్ళకి మేలు చేయాలనిపించదు. అదే విధంగా కూడా దేవుడికి కూడా ఆయన మన జీవితంలో చేసిన మేలుని బట్టి, ముందు చేసిన మేలుని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళమైతే దేవుడు ఈరోజు కూడా నీకు ముందు చేసిన మేలు కంటే రెండింతలుగా చేయాలని ఆశ కలిగి ఉంటాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఇంతవరకు నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తుంటాడు. ప్రతి విషయాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేదంటే ఇశ్రాయేల్ ప్రజల వలె ఇంకా సనుగుతున్నావా? నాకు ఇంకా ఏమి ఇచ్చారు అని నువ్వు ఇంకా సనుగుతున్నావా? ఒకవేళ అటువంటి గుణము నువ్వు కలిగి ఉన్నట్లయితే ఏ యొక్క మేలు మన జీవితం జరగవు. ఎవరైతే దేవుడు
ముందు చేసిన మేళ్ల పట్ల కృతజ్ఞత కలిగి నమ్మకమైన విశ్వాసిగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు మరింత రెండింతలుగా మేలు చేయాలని ఆశపడతారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు రెండింతలుగా మేలు చేయాలంటే నువ్వు దేవుని పట్ల దేవుడు నీ జీవితంలో ముందు చేసిన మేలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించు. నీ కుటుంబంలో నీ యొక్క జీవితంలో దేవుడు రెండింతలుగా మేలు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు అయా. బిడ్డల జీవితంలో మీరు గొప్పగా చేసిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అవునా తండ్రి, మేము అడిగిన దానికంటే, మేము ఊహించే వాటికంటే రెండింతలుగా మేలు చేసే గొప్ప దేవుడివయ్యా నువ్వు. అవునయ్యా, మా పట్ల మీరు గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు. కానీ మేము మాత్రము ముందు మా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞత లేని వారమై ఇంకా ఏం చేయాలి అని దాన్ని బట్టి ఆలోచిస్తున్నాం. కానీ ఏమి చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత లేని వారుగా ఉన్నాం. అయ్యా, బిడ్డలు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. దయతో నీ పట్ల కృతజ్ఞత భావాన్ని వాళ్ళకి రావడానికి కృపణ చూపించండి. అయ్యా, నమ్మకమైన విశ్వాసిగా యోబు వలె నీ సన్నిధానంలో ఉండడానికి కృపణ చూపించండి. అయ్యా, వాళ్ళు ముందు పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞత కలిగి జీవించి మరింత మేలు వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పొందుకోవడానికి కృపను చూపించి అయ్యా నీ నామాన్ని మహిమపరుచుకొని ప్రతి విషయంలో ఏ విషయంలో అయితే వీళ్ళు మేలు కావాలని ఆశిస్తున్నారో అది జరిగించి నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నామన తండ్రి. ఆమేన్.